ఈ అంశం చాలా ప్రాక్టికల్గా ఆలోచించాలి. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్నవారు ఎలా లైఫ్ లీడ్ చేయాలి? చివరి దశలో మీ పరిస్థితి ఏంటి? కుటుంబం సపోర్ట్ లేకుండా ఎలా మీ లైఫ్ని కంప్లీట్ చేయాలి? ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. మనలో చాలామంది నేను పెళ్లి చేసుకోను, ఒంటరిగా ఉంటాను, నాకు నచ్చినట్టు బ్రతికేస్తాను అంటూ ఉంటారు. ఈ మధ్య పెళ్లి అంటేనే భయపడుతున్న మగవాళ్ళు, ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా పెళ్లి అనేది కాలం చెల్లిన కాన్సెప్ట్ అని, ఇప్పుడు అది సక్సెస్ కావట్లేదు అని చెప్తున్నారు. సో సింగిల్గా ఉండిపోవడం సులభమేనా అనేది ఆలోచిస్తే అది మీ మానసిక పరిస్థితితో పాటు మరికొన్ని అంశాలతో ముడిపడి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒంటరిగా ఉండడం సాధ్యమే. ఎప్పుడంటే ఫైనాన్షియల్, హెల్త్ ప్లానింగ్, లీగల్, సోషియల్ ప్లానింగ్ చేసుకున్న వారికి ఇది సులభమవుతుంది. ముందుగా 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవారు సంపాదిస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఆర్జీవి, సుబ్బరాజు, నారాయణమూర్తి, బాలీవుడ్లో రేఖ, టాబు, సుస్మితా సేన్, అక్షయ్ ఖన్నా ఇలా ఎంతో మంది పెళ్లికి, కుటుంబానికి దూరంగా, ఒంటరిగా, హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఏజ్లో ఉన్నప్పుడు సింగిల్ లైఫ్ పెద్ద సమస్యగా అనిపించదు. ఆ తర్వాత ముందస్తు ప్లానింగ్ లేకపోతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే చిన్న కుటుంబాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎంతోమంది పెద్ద ఏజ్ వారు సింగిల్గా లేదా సీనియర్ హోమ్స్లో నివసిస్తున్నారు. ఒక ఏజ్కి రీచ్ అయ్యాక మనం సీనియర్ హోమ్స్ని అప్రోచ్ కావాలి. అవి 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటివి ఫ్రీ లేదా చారిటీతో నడిచే హోమ్స్. వీటిని కొన్ని ఎన్జీఓలు నడిపిస్తుంటాయి. ఉదాహరణకి హెల్పేజ్ హోమ్స్, రామకృష్ణ మిషన్ మొదలైనవి. వీటిలో ఫ్రీగా లేదా చాలా తక్కువ అమౌంట్తో నివసించవచ్చు. ఇందులో ఫుడ్, బేసిక్ మెడికల్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఫెసిలిటీస్ లిమిట్గా ఉంటాయి. అలాగే రూమ్స్ ఎక్కువ మందికి షేర్ చేస్తారు. ఎక్కువ మంది జాయినింగ్ ఉన్నప్పుడు వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ముఖ్యంగా అనాథలకు, ఫైనాన్షియల్ పూర్ పీపుల్కి ఉపయోగపడతాయి. ఇక రెండోది పెయిడ్ లివింగ్ లేదా రిటైర్మెంట్ హోమ్స్. ఇవి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మొదలైన ప్రాంతాల్లో ఉన్నాయి. ఉదాహరణకి పోర్టియా మెడికల్, అంటారా సీనియర్ లివింగ్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో రూమ్స్ బాగుంటాయి, మెడికల్ సపోర్ట్, సెక్యూరిటీ, మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. అయితే ఇవి కాస్ట్లీ. నెలవారీ పేమెంట్, ఎంట్రీ డిపాజిట్ లాంటివి చేయాల్సి ఉంటుంది. వీటిలో దాదాపు 15,000 నుండి 60,000 వరకు ప్రతి నెలా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మూడో టైప్ ఏంటంటే అసిస్టెడ్ లివింగ్ లేదా ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్. వీటిలో ముఖ్యంగా జబ్బు చేసి బెడ్పై ఉన్నవారు ఈ పద్ధతిని ఆశ్రయిస్తారు. వీటిని జనరల్గా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇందులో అన్ని విధాలుగా కేర్ ఉంటుంది. ఫెసిలిటీస్ బట్టి చార్జెస్లో తేడా ఉంటుంది. ఇక పైకిపోయే సమయం వచ్చింది అనుకోండి, దానికి కొన్ని వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అవి మీ చివరి ప్రయాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాయి. ఇంకా మీ డెత్ సర్టిఫికెట్ తయారు చేయించి మీ నామినీకి అందాల్సిన డబ్బు అందజేయటం మొదలైనవి చూసుకుంటాయి. అయితే మీరు ఇందుకు సంబంధించి పూర్తిగా అగ్రిమెంట్ అనేది ఆయా సంస్థలతో ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఒక అవగాహన రావాలి. మీరు నెలకు 25,000 సీనియర్ హోమ్స్కి పే చేసి ఈ ఫెసిలిటీస్ అన్నీ పొందాలనుకుంటే మీరు ఆ సమయానికి 50 లక్షలైనా మీ చేతిలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మీకంటూ ఒక సర్కిల్, సోషల్ లైఫ్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఒంటరిగా ఉన్నానే అనే ఫీలింగ్ రాకుండా ఉంటుంది. ఈ లైఫ్ వల్ల అనవసరపు కుటుంబ సమస్యలలో మనం ఇరుక్కుపోవాల్సిన పనిలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆస్తితగాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇండియాలో పెళ్లి, పిల్లలు అనేక ఆ కాన్సెప్ట్ నిదానంగా అంతరించిపోతుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్న 2 ఏళ్ల కంటే ఎక్కువ కలిసి ఉండట్లేదు. కలిసి ఉన్న పిల్లలు వద్దు అనుకుంటున్నారు. పెళ్లి కాగానే తల్లిదండ్రులు సపరేట్ అయిపోతున్నారు. అన్నదమ్ముల మధ్య తగాదాలు, ఇలా అనేక సమస్యలు. వీటన్నిటితో సతమతమయ్యే కన్నా సింగిల్గా ఉండడం మేలు అనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.